ఆది సంబోధుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆది సంబోధుడు, ప్రభువులకు ప్రభు. మనల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆయన వాక్యము మనము జ్ఞానంగా ఆయనకి స్తుతి ఆనందం చేద్దాం ఈ సాయంత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. నోటి ఫలము చేత మనుషుడు ఫలము అనుభవించును. విశ్వాసఘాతకులు నోటి ఫలము చేత చదవాలి. మనుష్యుడు ఫలము అనుభవించును. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. నోటి ఫలము చేత మనుషులు మేలును అనుభవించును. నోటి ఫలము అంటే ఏంటి? నోటి ఫలము చేత మేలు ఎలా అనుభవిస్తారు? తెల్లారు లేస్తే నోటి నుంచి బూతులే కదా. తెల్లారు లేస్తే నోటి నుంచి అబద్ధమే కదా. ఫస్ట్ నీ భార్య నిన్ను నమ్ముద్ది, అప్పుడే దేవుడు నీలో నివాసం ఉంటాడు. నీ భార్య విడిగా తప్పు చేస్తుంటే ఆవిడ దేవుడు శిక్షిస్తాడు. దైవజనుడు దేవుడు వాక్యము ప్రకటించి నోటితో తను ఆచరించకపోతే తను ఆ ఫలము అనుభవిస్తాడు. మనము దేవుడు మనలో నివాసం ఎప్పుడు ఉంటాడు? మన నోటి ఫలములోనే ఉంది. ఒక ఆయన ఎప్పుడు అంటుండేవాడు, ఎవరో కాదు మా నాన్నగారు, ఇంట్లో కానీ లేదు అనేవాడు. కానీ లేకుండా అయిపోయాం చాలా సంవత్సరాలు. మన నోటి ఫలము అది అనుభవిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నోటి ఫలము వలన మేలు అనుభవిస్తాం. హల్లెలూయా. మేలు అనుభవిస్తాం. మేలు ఎలా అనుభవిస్తాము? నిజముగా గుండె మీద చేసుకొని చెప్పండి. అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను ప్రేమించమని దేవుడు చెప్పాడు. మనము నిజముగా ప్రేమిస్తున్నామా? మన సొంత అక్క చెల్లెలతో మాట్లాడి ఎన్ని నెలలైంది? వేదిక పైన మాట్లాడి సొంత అక్క చెల్లెలతో మాట్లాడిన వారు నాకు ఇంతమంది తెలుసు. మనసులో ఒకటి, బయటికి మాట్లాడేది ఒకటి. దాని ఫలము మనం అనుభవిస్తాం. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నోటి ఫలము చేత మేలు అనుగ్రహించబడును, అనుభవిస్తాడు. తన సహోదరుని అయ్యా మరి దేవుడు మనలో ఈ మేలు అనుభవించాలంటే నేను ఏమి చెయ్యాలి? నీ నోటితో మంచి మాట్లాడాలి. అవతల చెడే ఉంటది, అవతల ప్రభుత్వం సరిగ్గా పనిచేయదు, గవర్నమెంట్ ఆఫీసులో సరిగ్గా పనిచేయదు, కుటుంబంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఇంట్లో జబ్బులే, ఇంట్లో అప్పులే, ఇంట్లో బాధలే, ఇంట్లో దేవుడికి వ్యతిరేకమైనవే మొబైల్లో. కానీ నీ నోటితో ఆ మాట అనద్దు. ఏం మాట అంటారంటే నీ నోటి ఫలము చేత
నువ్వు మేలు అనుభవిస్తావంటే దేవుణ్ణి అడ్డు పెట్టాలి. మనకి చూడండి, యుద్ధంలోకి వెళ్ళే పౌలు అంటాడు తిమోతితో, తిమోతి నువ్వు యుద్ధంలో సైనికుడి వల్ల వెళ్ళాలి. యోబు అంటున్నాడు, నరుడి కాలము యుద్ధ కాలము కాదా? మనం యుద్ధంలో కలకండి అలా ఉండాలి. నరుడి కాలము యుద్ధ కాలము. యెహోవా యుద్ధం. హల్లెలూయా, దేవుని మహిమ. మీరు డిస్టర్బ్ చేయకండి. యుద్ధములో సైనికుని వలె వెళ్ళాలి. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నారు. ఒక క్రైస్తవుడు యుద్ధములో సైనికుని వలె. యుద్ధంలో సైనికుడు వెళ్ళినప్పుడు ఎదురు శత్రువు వచ్చినప్పుడు ఒక అడ్డు పెడతాడు. దాన్ని నా చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు ఇలా వాడికి అడ్డు పెడతారు. ఆ తర్వాత కుడి చేతితో కత్తితో కొడతారు. ఇది డాలు. డాల్ అడ్డు పెట్టి అవతలోడు కత్తిని డాల్ మీద పడేటట్టు చేసి అది తొలగించిన తర్వాత తన కుడి చేతితో కత్తితో కొడతారు. ఆ డాలే మన దేవుడు. యుద్ధము యెహోవాది అన్నాడు. తన నోటి ఫలం అనుభవించాడు దావీదు మహారాజు. యుద్ధము యెహోవాది. నేను చేస్తా యుద్ధం, నేను కట్టా హైదరాబాద్ అంటుంటాడు ఆయన, ఎక్స్ సీఎం గారు. నేను కట్టా, నేను చేశా కాదు. దేవుడు మానవుడు నిమిత్త మాత్రము గాలి బుడగలాంటి వాడు, గడ్డి పూచ వంటి వాడు. ఇప్పుడు కనబడి మరుక్షణము కనబడని వాడు. గొలియాతుతో యుద్ధము చేయని ఆరంభించినప్పుడు యుద్ధము యెహోవాది. దేవుడి పేరు అడ్డు పెట్టుకున్నాడు. హల్లెలూయా. సాతాను అడ్డుపడ్డాడు. మోషే శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు సాతాను శవాన్ని పట్టుకుపోదామంటే మరి గాబ్రియేలు దూత కూడా వచ్చింది. గాబ్రియేలు దూత అంటది, యెహోవా నిన్ను చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడిని అడ్డుపెట్టింది దూత. వాళ్ళు స్త్రీలు కారు, పురుషులు కారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. అందుకే స్త్రీగా వాడాను. దూత అంటే స్త్రీ అన్నట్టుగా వాడాను. వాళ్ళు స్త్రీలు కారు, పురుషులు కారు. యెహోవా నిన్ను చూసుకుంటాడు అని గాబ్రియేలు దూత అంది. యూదా గ్రంథము 1వ అధ్యాయంలో ఒకే ఒక అధ్యాయంలో ఉంటుంది. మోషే బాడీ గురించి, చనిపోయిన అతని శవం గురించి సాతాను అంటే అపవాది గాబ్రియేలు దూత యుద్ధం చేసుకుంటారు. యెహోవా నిన్ను చూసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా యుద్ధము యెహోవాది. నోటి ఫలం అనుభవించాడు దావీదు. గొలియాతుని చంపేశాడు. మనం చాలా చిన్నప్పుడు ఇప్పుడు మనుషులకి ఆ సామెతలు తెలియవు, అవేమీ తెలియవు. చాలా కాలం క్రితం, ఒక 50 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం మా చిన్నతనంలో మేము వినేవాళ్ళం. చిన్నపిల్లల్ని సాయంకాలం పూట బయటికి తీసుకెళ్ళొద్దు అంటారు. చీకటి పడిన తర్వాత తీసుకెళ్తే వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, బయటికి తీసుకెళ్ళి, అరే ఏడుస్తున్నావురా, నన్ను చంపుతున్నావురా, నువ్వు చావకూడదు అని తల్లి పిల్లోడిని అంటది. అప్పుడు ఆకాశము, హైందవ ధర్మం ప్రకారము ఆకాశము పైనుంచి అక్షిణీయ దేవతలు అని ఉంటాయంట. అవి తదాస్తు అంటాయంట. అప్పుడు ఆ పిల్లాడు చచ్చిపోతాడంట ఆ రాత్రికి. మన నోటితో ఏది అనకూడదు. అంటే హైందవ ధర్మాన్ని నేను చెప్తున్నానా? కానే కాదండి.
అవన్నీ పుక్కిటి పురాణాలు కానే కాదు. కానీ ఉదాహరణకి చెప్పా, యావదు మీ నోటితో మీరు ఆశీర్వదించబడతారు. నా బిడ్డను ఏడుస్తున్నాడు, యేసయ్యా యేసు రక్తమునకై జయం, యేసు రక్తమునకై జయం, యేసు రక్తమునకై జయం, యేసు రక్తమునకై జయం అంటుంటే పిల్లవాడు ఆపేస్తాడు. డాక్టర్లు చనిపోతామన్నారట. ప్రపంచాన్ని ఇప్పుడు గొప్ప 10 మంది గొప్ప పాస్టర్స్ లో ప్రపంచం మొత్తంలో కల్లా ఆస్టిన్, ఏం ఆస్టిన్? జోయల్ ఆస్టిన్. ప్రపంచంలో కల్లా పెద్ద పాస్టర్లో ఆయన ఒకడు. వాళ్ళ తల్లికి క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్లు చనిపోతామని చెప్పారంట. వాళ్ళ నాన్నగారు ఈయన చిన్నపిల్లడంట, ప్రార్థనలు చేసేవారంట. డాక్టర్ చెప్పాడు చనిపోతాడు. కానీ నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, ఏమీ లేదు. కానీ వాళ్ళ ఫాదర్కి నోటితో అనేవాడంట, ఆ జబ్బు పోతుంది, ఆమేన్, ఆ అప్పు పోతుంది అని మన నోటితో అనాలి. ఆ జబ్బు నుంచి విడుదల, విడుదల, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి, విడుదల, విడుదల, ఆ జబ్బు నుంచి విడుదల అని రోజు అనేవాడంట, మాట మాటకి అనేవాడంట. 7 నెలల తర్వాత ఆవిడ శరీరము రంగు చక్కటి శరీరము రావడం గమనించాడంట. తర్వాత ఆవిడ ఆ విధముగా కొద్ది కొద్దిగా పూర్తిగా స్వస్థపడింది క్యాన్సర్ నుంచి. హల్లెలూయా. కారణం వాళ్ళ నాన్నగారు నోటితో రోజు అనేవాడట, నీకు స్వస్థత వచ్చును గాక, నీకు స్వస్థత వచ్చును గాక. ఆ తర్వాత 40 సంవత్సరాల పైన ఆవిడ జీవించింది. ఇప్పటికీ జీవించిందో లేదో నాకు తెలియదు, కానీ 40 సంవత్సరాల పైన జీవించింది ఆవిడ. క్యాన్సర్ జబ్బు స్వస్థపడ్డారు. మన ఇంట్లో అప్పులుంటే అప్పులు పోను గాక, యేసయ్య తీర్చును గాక అని మన నోటితో పాజిటివ్గా అనాలి. ఏం తీరుస్తాడు యేసు ప్రభు అని అనకూడదు. ఎందుకంటే ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. యాయిరు కుమార్తె, యాయిరు అనేది ఊరు పేరు, ఆ అమ్మాయి పేరు కాదు, ఆ నాన్న పేరు కాదు. యాయూరు కుమార్తె, యాయూరు అనే ఊరిలో ఒక అతను ఉంటాడు. ఆ కూతురు చిన్న పిల్ల చనిపోతే ఈయన తీసుకొస్తారు. యేసు ప్రభువు పిలిచినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో వెళ్తారు. వెళ్ళినప్పుడు అయ్యా అనవసరం, అయ్యా ఇంకా చనిపోయింది, అయ్యా ఇప్పుడు వచ్చారు, అయ్యా చచ్చిపోయికి వచ్చారు, ఇంకా ನೀವು ಮುಂದೆ ಕಬರು పంపించాను. యేసు ప్రభు ఆ పిల్లని చూసి ఈవిడి నిద్రపోతుంది కానీ చనిపోలేదు అని చెప్పాడు. అని ఆ పిల్ల ఆ పాప తల్లిదండ్రులను పేతురు, యాకోబు, యోహాను అను 3 శిష్యులు మాత్రమే. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉంటే 3 శిష్యులు మాత్రమే అక్కడ ఉండమన్నాడు. వాళ్ళ అమ్మా నాన్నని ఉండమన్నాడు ఆ గదిలో. ఆ పాప చచ్చిపోయిన పాప ఉన్న శవం ఉన్న ఆ గదిలో. కతిమ శిష్యులతో సైతం చుట్టుపక్కల వారితో సైతం బయటికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? బతుకుతావా? యేసుప్రభు బతికించగలవా? ఇది జరుగుతాడవా? బతుకుతాడవా? బతికించగలరా? యేసుప్రభుకి అంత శక్తి ఉందా అనే బ్యాచ్ ఆ కతిమ శిష్యుల్లో ఉన్నారు. అందుకే వాళ్ళు నిరుత్సాహపరుస్తారు. వారి విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు కాదు. అందుకే అది బయటికి వెళ్ళమన్నారు. అందుకే బయటికి వెళ్ళమన్నాడు. పాజిటివ్గా మాట్లాడు, అప్పుడు తీరుస్తాడు దేవుడు.
నాకు జబ్బు తగ్గుద్ది, మా ఇంట్లో పరిస్థితులన్నీ మంచిగా మారుతాయి, మా కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు దేవుడు, మా ఇంటికి రక్షణ ఇచ్చేవాడు దేవుడు, మా అక్క చెల్లెలకు రక్షణ ఇచ్చేవాడు మా దేవుడు, ఎన్ని సంవత్సరాలైనా కాపాడువాడు దేవుడు, మిమ్మల్ని పిలిచేవాడు, నమ్మదగిన వాడు, పునకుడు నిద్రపోడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును కాక. 12వ అధ్యాయం 14వ వచనం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. చాలా మంది ఎవరైనా చచ్చిపోయిపోయారు, ఆడి వల్ల చచ్చిపోయాడండి, ఇదిగోండి యాక్సిడెంట్ అయి పడ్డాడు అనుకోండి, ఆడు ఎదురొచ్చాడండి. కాదండి, కాదండి. ఎవడు చేసుకున్న క్రియలు వాడు అనుభవిస్తారు. మా ఇంటికి మాస్టర్ గారు కొడుకు వచ్చాడు ఒకసారి ఢిల్లీలో. వచ్చి దేహమయ్య తిని ట్రైన్లో పడుకున్నాడు, బ్యాగు గీలు అన్నీ కట్టాడు. ఈలోపు ఆ ట్రైన్కి ఈ సూట్ కేసుకి గొలుసు కూడా వేసాడు. బాగా తిన్నాడు కదా, పడుకున్నాడు, అయిపోయింది. ఎక్కడ ఏ మధ్యప్రదేశ్లో ఢిల్లీలో ఎక్కాడు మా ఇంటికాడ, అక్కడ ఆ స్టేషన్ కాడ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఏ మధ్యప్రదేశ్లోనే దొంగతనం జరిగింది, బ్యాగ్ ఎత్తేసారు. ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వచ్చాక మాస్టర్ గారితో చెప్తాడు ఆయన, నేను రవి వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్లే మాకు ఈ సూట్ కేసు దొంగతనం జరిగింది. బుద్ధి లేని వాడు, నువ్వు సరిగా మేల్కొని ఉండకుండా, యేసుప్రభువు ఏమన్నాడు? మేల్కొని ఉండి ప్రార్థన చేయమన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, నువ్వు మేల్కొని ఉండాలి. దొంగ వలే వచ్చేదను. దొంగ వస్తాడని తెలిస్తే మనం మేల్కొని ఉంటాం, కానీ ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు పూర్తిగా మేల్కొని ఉండాలి. యేసుప్రభువు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అట్లాగే ఒక కన్ను లేకపోతే ట్రైన్లోని సామాన్లు మంచిగా, అతడు చేసినటువంటి పిహెచ్డి, అతడు చేసిన పుస్తకాలు, మనీ, ఎన్నో వస్తువులు కొనుక్కున్నాడు, అవన్నీ దొంగల పాలే. పలానా వాడింటి ఎదుటోడి మీద అనేటివే ఫస్ట్. ఇగో పలానా ఒంటి పేపరోడు ఎదురయ్యాడు, ఇగో పలానా వాళ్ళు ఇంటికి వెళ్తాం. నేను అన్నా నాన్నగారిని, వేణుగోపాలరావు గారిని అన్నా, అయ్యా మీరు మీ ఇంటికి రావడం వల్ల, మా ఇంటికి మీ అబ్బాయి రావడం వల్ల జరిగింది అంటున్నారు కదా, ఇప్పుడు నేను మీ ఇంటికాడి నుంచి మా ఇంటికి వెళ్తుంటాను గాంధీనగరం, ఈ మధ్యలో నాకు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, అది మీ వల్ల అవుతా? కానే కాదు. మళ్ళా చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఎవరి క్రియల ఫలము వారికి వచ్చును. ఎవరి క్రియలు ఫలము వారికి వచ్చును. హల్లెలూయా. దావీదు క్రియలు ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. ఒక్క వికెట్కి, ఒక్క తప్పుకి 4 వికెట్లు పడింది. ఒక్క తప్పుకి 4 కొడుకులు చచ్చిపోయారు. ఒక్క తప్పుకి 4 కొడుకులు. పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. తల్లిదండ్రులు పాపం చేశారు, కంటితో చేసినా సరే, పాపకు పుస్తకాలు చదివినా సరే, పాపకు వీడియోలు చూసినా సరే, పిల్లల మీదకి వెళ్ళిపోద్ది ఆ శాపం. అది ఎవరు చేసింది వాడు అనుభవించాల్సిందే. గుర్తెరికి భయపడుతూ ప్రతి క్షణము వేదనతో ప్రభువా క్షమించు, పాజిటివ్గానే మాట్లాడాలి. ప్రభువా నన్ను క్షమించు ఆయన. దావీదు వేడుకున్నాడు, 51వ కీర్తనలో వేడుకున్నాడు, బతిలాడుకున్నాడు. జీవితంలో మరెప్పుడు మరి ఏ పాపము చేయలేదు, ఆ ఒక్క పాపము బేర్షెబాతో తప్పించి అని రాయబడు. ఒక్క తప్పు చేసినందుకు 4 కొడుకులు చచ్చిపోయారు దావీదు.
మనం చిన్న తప్పే కదా అనుకుంటాం. దానివల్ల ఎంత ఇది నెగ్లిజిబుల్, ఇది దేవుని దృష్టిలో అంత పెద్ద పాపము కాదులే అనుకుంటాం. కాదండి. ఎవరి క్రియలు వాడు అనుభవించక తప్పదు. హెజ్కేలు గ్రంథము ఇంకొక మాట వాడుతున్నాడు దేవుడు, అక్కడ చెప్తా ఉన్నాడు. లేఖనాలు శుద్ధిగా చెప్తున్నాయి. యోబు, దానియేలు, నోవాహు లాంటి నీతివంతులు ఆ ఊరిలో ఉన్నప్పటికీ వారు తమ్మును తాము మాత్రమే రక్షించుకుందరు, తమ కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలకుందురు. హల్లెలూయా. నా నీతి నాకే, నా బిడ్డలకు రాదు. ఒకవేళ నేను తప్పు చేస్తే నా బిడ్డలకు వచ్చేస్తాను. హోషేయలో అంటున్నాడు, మా పితరుల దోష శిక్ష మేము అనుభవించుచున్నాము. పితరుల దోష శిక్ష మేము అనుభవించుచున్నాము. మా పితరులు బాగా తాగేవారు అనుకోండి, మా పితరులు వ్యభిచారం చేసేవారు అనుకోండి, మా పితరులు విగ్రహారాధన చేసేవారు అనుకోండి, అవన్నీ మన మీదకి వస్తాయి. అయితే యేసు క్రీస్తు రక్తముతో కడగబట్టారు. మనకు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, యేసు క్రీస్తు రక్తముతో కడగబట్టారు. మన పితరులు చేసిన పాపం కానీ, మనం చేతులారా చేసుకున్న పాపం కానీ ఇక మన మీద, మన బిడ్డల మీద అవి ఏలవు. కనుక ఎవరు చేసిన క్రియలకు ప్రతిఫలము వారు అనుభవించక తప్పదు. ఇది చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. ఇది బైబిల్లోని మాట. సామెతలు 12వ అధ్యాయము 14వ వచనంలో దేవుడి లేఖనము సెలవిస్తా ఉంది. మళ్ళా చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. నోటితో పుసుక్కుని ఒక మాట అనకూడదు. వాడు మంచిది కాదండి. ఒక్క మాట అన్నా జరిగిపోద్ది. మా చిన్నతనంలో మా పెద్ద మామ ఉండేది, మా రవయ్య కారు కొంటాడు, మా రవయ్య కారు కొంటాడు అనేది. నిజంగా కారు కొన్నా, 20 సంవత్సరాల నుంచి కారు అలాగే ఉంది. ఆ మాట జరిగిపోద్ది అంతే. అందుకే పెద్దలైన వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ప్రపంచ చరిత్రను చదివినట్లుగైతే ప్రపంచంలో జూలియస్ సీజరు, అలెగ్జాండరు, యేసుక్రీస్తు ప్రభువు కాలమానాన్ని ఎలా కొలవాలో తెలియక, ఎవరి ప్రమాణాన్ని కొలవాలో తెలియక ప్రపంచ జ్ఞానులందరూ ఒక చోట కూర్చొని జూలియస్ సీజరు, అలెగ్జాండరు, యేసు ప్రభు ఈ ముగ్గురిని చరిత్రని దగ్గర పెట్టుకొని ఆలోచించారంట. అప్పుడు వారికి క్రీస్తు పూర్వము, క్రీస్తు తరువాత శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని యేసు క్రీస్తు ప్రభులు వారిని నమూనాగా తీసుకున్నారు. అతన్ని పరిగణలో తీసుకున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క 12వ శతాబ్దంలో, అంటే దాదాపుగా యేసు పుట్టిన 1200 సంవత్సరాల తర్వాత హిస్టరీ ఉంది. ముస్లిమ్స్ ఎవరో వాళ్ళు నార్త్ ఇండియాలో పరిపాలించారు, మొఘలాయులు పరిపాలించారు. దాదాపుగా 12వ శతాబ్దం నుంచి 13, 14, 15, 16 శతాబ్దం వరకు 400 ఏళ్ళు దాదాపుగా మొఘలాయులు పరిపాలించారు. మొట్టమొదట మొఘలాయులు బాబర్, చివర ఇక ఔరంగజేబుతో అంతరించిపోయింది. మధ్యలో షాజహాను వీళ్ళందరూ వచ్చారు. అక్బరు, షాజహాను వీళ్ళందరూ వచ్చారు. ఫస్ట్ బాబరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బాబరు మన అంశం ఏంటి? నోటి మాటల ఫలము వల్ల మేలు కలుగుతుంది. మనం ఏదైనా మంచి మాట్లాడామో అది జరిగిపోతుంది. బాబర్కి మరి మొఘలాయుల్లో మొట్టమొదటి రాజు అయినటువంటి, చక్రవర్తి అయినటువంటి
అతనికి ఒక కొడుకు పుట్టాడు, అది మరుగుచ్చు వాడు పుట్టాడు. వాడు పెరగట్లేదంట. 3 ఏళ్ళైనా వాడు నడవట్లా, మాట్లాడట్లా, అలా ఉంటున్నాడు మరుగుజ్జులాగా. చేతులు కాళ్ళు పొట్టిగా అలాగే ఉన్నాడంట. వాడు నడవడు, మాట్లాడలేకపోతున్నాడు, అవయవాలు పెరగటం లేదు. అప్పుడు బాబర్ అన్నాడంట, మళ్ళా చూశాడంట, మళ్ళా ఇంకా 10 ఏళ్ళు అయిందంట, పెరగట్లేదంట వాడు. దాదాపుగా ఆయనకి చాలా సంవత్సరాలు అయ్యాక ఏడ్చాడంట రోజు. ఓ అల్లా, ఓ యేసు, ఓ దేవా, నాకు లేక లేక ఈ కుమారుడిని ఇచ్చావే. ఈ కుమారుడు మరి అంగవైకల్యం కలిగి ఎదగట్లేదు. నేను అతన్ని చూసి రోజు కుమిలిపోతాను. ఎంతోమంది పిల్లలు చూస్తా, నేను మహారాజును కదా, నాకు ఇలాంటి పిల్లవాడిని ఇచ్చావు ఏంటని అన్నాడట. అని రోజు దేవుడికి దువా చేసేవాడట. రోజు దువా చేశాడు, ప్రార్థన చేశాడు. यीशु मसीह को ऊपर वाला को दुआ किया, बाबर ने दुआ किया, రోజు ప్రార్థన చేశాడు. అయితే ఏ ప్రయోజన, ఎన్నో నెలలు సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఒక నోటి మాట వదిలాడంట, దేవా పరలోకపు తండ్రి, అలా యేసయ్యా నా కుమారుడు. ఇక వాళ్ళు అన్నారంట, రాజవైద్యులు పిలిచారంట, అయ్యా వీడు వయసు పెరిగిపోయింది, 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసింది, ఇక అడగట్లా, వీడు చచ్చిపోతాడు, వీడు ఎదగట్లేదు కదా, అలాగే ఉండిపోయాడు. ఇంతే మరుగుజ్జులాగా 2 అడుగులో 3 అడుగులో కూడా కాదు, 1 అడుగున్నారా 2 అడుగులో ఉన్నాడు. మాట్లాడట్లా, శరీరం ఎదగదు. అయితే ఒక మాట, నోటి మాటతో మాట అన్నాడంట బాబా, దేవా నా కొడుకు బతికి, నేను వృద్ధుడిని అయిపోతున్నాను, మీరు చచ్చిపోయినా పర్వాలా, నా కొడుకుకి జీవం పోయి నా కొడుకుని బతికించు అని ఆ బాబరు మహారాజు అన్నప్పుడు దేవుడు బాబరు గారి మాట ఆలకించి బాబర్ని చంపేశాడంట. అదే రోజు, ఆ మాట అన్న రోజే చంపేశాడంట. ఇది చరిత్ర, ఇది హిస్టరీ. అతను కుమారుడు కొద్ది కొద్దిగా చచ్చిపోవలసిన తన కుమారుడు జీవం వచ్చి పెరిగాడు, పెద్దవాడయ్యాడు. హల్లెలూయా. కనుక మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్నపిల్లల్ని ముద్దులాడుతూ, పిచ్చి పిచ్చి బూతులతో ముద్దులాడుతూ, ఎత్తుకుంటూ పైకి ఎగరేస్తా ఉంటారు. చాలా తప్పు. పిల్లల్ని ఎగరేస్తూ ఉంటారు, బూతులు మాట్లాడి ముద్దులాడుతూ ఉంటారు. చాలా నోటి ఫలం అనుభవిస్తాం. జాగ్రత్త. బాబాని చూడండి, తన కొడుకుని రక్షించుకొని, నా ప్రాణం తీసేయి, వీటిని రక్షించి నా కొడుకునంటే బాబరు ప్రాణం పోయిందంట. అదే రోజు తన కుమారుడు బతికాడంట, చచ్చిపోవలసిన కుమారుడు. కనుక మన హృదయంలో 22:28 యోబు గ్రంథము 22 వచనం. మన హృదయములో ఏది యోచన చేస్తామో అది మనకు స్థిరపరచబడుతుంది. యోబు గ్రంథం 22:28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. హల్లెలూయా. మనము ఏదైతే ఆలోచన చేస్తామో అది స్థిరపరచబడుతుంది. నా కుమారుడికి అమెరికా వీసా కావాలి, నా కుమార్తెకి అమెరికా వీసా కావాలి, నాకు అప్పులన్నీ తీరిపోతే నాకు ఒక బిల్డింగ్ కావాలి, నా కుమార్తె వివాహం జరగాలి, ఇదిగో ఫలానా వారికి గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తే గర్భఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు ఏది అడిగితే అది మన హృదయంలో యోచన చేస్తే, ఆలోచన చేస్తే అదే జరిగిపోతుంది. అలా కాకుండా అప్పులు అయిపోయాము, బాధలు అయిపోయాము, అమ్మ దెయ్యం వచ్చింది, అమ్మ పాము కనబడింది, అమ్మ చాటుపడి చేశారు, ఆ శక్తులన్నిటినీ మించిన సాతాను గొప్పదా, మన దేవుడు గొప్పదా? సాతాను శక్తి గొప్పదా,
యేసు ప్రభు శక్తి గొప్పదా? యేసుక్రీస్తు ప్రభు శక్తి గొప్పది. దేవుడి శక్తి గొప్పది. దేవుడు నోటి మాట వల్ల ఏర్పరచబడ్డవాడు సాతాను. వాడు మనల్ని ఏమి చేయలేడు. నోటి మాట వలన కలుగు ఆపద కానీ మనకి ఏమి తగలదు అని యోగులు చదివిస్తా ఉన్నారు. కనుక ఎవరి క్రియలు వారు అనుభవిస్తారు. మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక మన మళ్ళా చదవండి. ఫస్ట్ మూలవాక్యం 13వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ 13 చదవండి. 13 సామెతల గ్రంథం 13:13 ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువల్ల శిక్షణ ఉంది. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవాలు. ఫస్ట్ చదవండి. ఫస్ట్ చదివి కంటిన్యూ చేయాలి. 13:2 నోటి ఫలము చేత మనిషి అంటే 13:3 చదవాలి. ఇప్పుడు సరే కంటిన్యూ చేయండి. 13:2-3 చదవండి. తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకొనును. తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకొనును. ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు. నిజంగా ఏమి మాట్లాడుకుంటుంటే మౌనముగా ఉంటే జ్ఞానిగా ఎంచబడతామని సామెతల గ్రంథంలో చదివిస్తా ఉంటారు. ఊరకే మాట్లాడుతూ ఉంటారు. అవసరమైతేనే మాట్లాడాలి. నేను చాలా సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను. బైబిలు సత్యము, పరిశుద్ధ గ్రంథము, సామెతల గ్రంథము, కీర్తన గ్రంథము చదువుకుంటే ఇలాంటి మహత్తరకరమైనటువంటి మహోన్నతమైనటువంటి జీవితానికి బ్రతుకుకి పాటనిచ్చే వాక్యాలు ఊరకనే మాట్లాడకూడదు. దేహశుద్ధి దొరుకుతూనే ఉంటుంది ఇంకో చోట. కనుక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, పిచ్చి పిచ్చి చూపులు చూడకుండా, పిచ్చి పిచ్చి చదవకుండా, మన క్రియలకు మనం ఫలం అనుభవిస్తామని గుర్తెరిగి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మన ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు, మన కన్నీటిని చూస్తున్నాడు. 5:6 నీ దేహమునకు శిక్షకు లోపర్చున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. ఎంత చక్కగా చెప్తున్నాడు. సామెతలో 5వ అధ్యాయంలో 6వ వచనం, నీ నోటితో పిచ్చివాగుడు వాడితే నీకు శిక్ష జరుగుతుంది, నీ దేహశుద్ధి జరుగుతుందని చెప్తా ఉన్నాడు. కనుక దేవుడు ప్రతి వాక్యం ద్వారా మన బ్రతుకుని సరిచేస్తాడు. మన జీవితానికి మంచి మార్గం ఏర్పాటు చేస్తాడు. భయము భక్తి కలిగి జీవించమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని వాక్య బోధకుడుగా, టీచరుగా దేవుడు మరింకొకసారి మన జీవితాలు బాగుపరచుటకు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించుకుంటాడు. రాజ్యానికి తండ్రి నా పరిశుద్ధ పట్టుగా రాజ్యం వచ్చినగా కలిసిత పరలోకం జరుగుతుంది. రాజ్యము శక్తి మహిమ నిరంతరం